శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక ధనయోగం, అలాగే అదృష్టయోగం, రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. మరి చతుర్థ భావంలో రవి స్వక్షేత్రంలోకి రావడం వలన ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు అదే భావంలో కలిసి ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది, ఒక విధంగా నిపుణ యోగం ఏర్పడింది. అలాగే కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఒక ధనయోగం, అలాగే రాజయోగం కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ రాశి వారికి స్వయం కృషితో వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని, అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఆర్థిక పరంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో వాళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ ఈ వారం రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ధన సమస్యలు, గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు మరి ఈ వారం మీకు 100% ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు వక్ర గమనంలో ఉండడం వల్ల సాధారణంగా ఏమవుతుందంటే బుధుడు సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు జాతకుడికి ఎక్కువ ధన వ్యయం అవుతూ ఉంటుంది. బ్యాంకులో ఏ విధంగా కూడా దాచుకోవడానికి ధనం మిగిలే అవకాశం ఉండదు. పైపెచ్చు ఏ ప్రయత్నం అన్నా 1-2 సార్లు చేస్తే తప్ప మీకు అది సక్సెస్ అవ్వదన్నమాట. అది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగ విషయాలు కూడా ఏదన్నా సరే మీరు విసుగు చెందకుండా ఓర్పుతో 1-2 సార్లు ప్రయత్నం చేస్తేనే పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కానీ 100% సక్సెస్ అవుతుంది. సో ఏదన్నా ఈ పంచమాధిపతి బుధుడు వక్రించి ఉండడం వలన ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి గత జన్మలో సంబంధించినటువంటి విషయాలు కానీ, అప్పుడు మీకున్నటువంటి ప్రతిభ లేదంటే పుణ్య పాప ఫలితాలు ఈ సమయంలో ప్రస్తుతం అనుభవించే విధంగా రావడం జరుగుతుంటుంది. అందుకని ఈ సమయంలో మీరు సంబంధం లేని వ్యక్తుల చేతిలో మోసపోవడం కానీ, లేదంటే ఎవరైనా మనకి కొద్దిగా పరిచయం ఉండి బంధుత్వం లేని వారికి ఆర్థిక పరంగా సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గత జన్మ రుణం తీర్చుకునే విధంగా మనకి ఇప్పుడు మీకు బుధుడు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఏదైనా ఇంటర్వ్యూ పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకి జ్ఞాపక శక్తి బాగా పెరిగి గతంలో చదువుకునే బాగా జ్ఞాపకం వచ్చి ఈ సమయంలో మీరు అందులో అంటే ఏదైనా పోటీ పరీక్షలో 100% సక్సెస్ పొందే అవకాశం అది ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి పరీక్షలలో ఏమైనా పాల్గొనడం కానీ చేస్తున్న వారికి 100% సక్సెస్ వస్తుంది. అయితే రాశిలో కుజుడు సంచరిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా ఈ పోలీసు, ఎక్సైజ్ సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిపరంగా చాలా ఇంప్రూవ్మెంటు, గౌరవం, గుర్తింపు లాంటివి కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఏ విధంగా అంటే అష్టమ లాభాధిపతిగా, అంటే మీకు ఆకస్మిక ధనలాభాన్ని, అంటే ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మీరు గతంలో ఎవరికన్నా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం అధిక మొత్తంతో మీ యొక్క అవసరాలకి సమకూరే అవకాశం ఉన్నది. చాలా కాలంగా వృషభ రాశి వారు ఏదన్నా గృహ నిర్మాణం కొరకు కానీ, గృహం కొనుక్కోవడానికి కానీ ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఏదన్నా కొత్త వాహనం కొరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు సమకూరే అవకాశం ఉంది. అంటే ఈ వారం కూడా మీరు ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అలాగే మీ హోదాకు తగు విధంగా ఆర్థిక పరంగా ఖర్చు పెట్టడం కానీ, అలాగే మీ బంధువులకో మిత్రులకో జరిగే వివాహ వేడుకలో
ఖరీదైనటువంటి బహుమతులు మీరు వారికి సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో చిన్న విషయానికి కూడా చాలా ఎమోషన్కి, కోపానికి గురవుతుంటారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరు బాగా పొడిగినా మీరు దాన్ని ఆనందపడవద్దు. ఎవరు విమర్శించినా కూడా దాని కొరకు ఎటువంటి ఇబ్బంది చెందవద్దు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం 100% ఇప్పుడు కరెక్ట్గా ఉంది. కాబట్టి అదే పందాలో మీరు వెళ్ళడం వల్ల సంపూర్ణంగా మీకు విజయం లాంటిది లభించే అవకాశం ఉంది. ఇప్పుడు సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ఉండడం, గురువుతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా దైవ సంబంధించిన విషయాల కొరకు కానీ, జీవిత భాగస్వామి కొరకు కానీ ఎక్కువగా మీరు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఏదన్నా మీ మాట నెగ్గడం కన్నా మీ భార్య మాట నెగ్గే అవకాశం ఎక్కువగా ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క అనుమతితో, అంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది, జీవిత భాగస్వామి యొక్క అనుమతితో ఈ సమయంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది 100% దైవ బలంతో మీరు దాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ యాజిటీజ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధనం అత్యాశ చూపిస్తున్నా సరే, ఏదన్నా మీకు అనాచితంగా బహుమతులు వస్తున్నా సరే 100కి 100 పాళ్ళు ఆలోచించి వాటిని తిరస్కరించడమే మంచిది. అంటే ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల చిన్న పొరపాటుకి ఎక్కువ మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.